తగ్గేదలే. అదేంటో అలాగట లేకపోతే ఉప్పు బొమ్మలు దాడి చేసినట్టు రాత్రి నాన్న బొమ్మలు దాడి చేస్తున్నావు అంటే నైట్ పప్పు తిన్నా కదా ఆ ఎఫెక్ట్. ఓహో సర్లే ఇంటర్వ్యూ అన్న ఏమైందిరా? ఇంటర్వ్యూకి వెళ్ళాను రా, అక్కడ వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ అని చూసి చించేశారా. నీకు ఇంత కూడా బాగలేదురా? ఎందుకురా? కన్ఫ్యూజన్ లో నా సర్టిఫికేట్స్ అని నీ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళానా. సరే నేను బయటకి వెళ్ళాలనుకుంటున్నా, నాకు 100 రూపాయలు కావాలరా. తీసుకోమా. అరే నేను అడిగింది 100 రూపాయలు రా, 10 రూపాయలు కాదు. సున్నా ఇక్కడ పడిపోయాడు మాకు. అరే ఆ యాంకర్ కూర్చొని మడత పెట్టి తల మీద దిగితే అర్జెంట్కి వెళ్ళిపోరా రే, ప్లీజ్ అర్జెంట్కి వెళ్ళిపోరా. నా పేరు వంగయ్య, పేరు వెరైటీగా ఉన్న ఆపరేషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరో పేషెంట్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే సార్ 2 days నుంచి మోషన్స్ అవుతున్నాయి సార్. అవునా? ఎక్కడి నుండి? ఇంటి దగ్గర నుండి అవుతున్నాయా లేదా దారి మధ్యలో నుండి అవుతున్నాయా అడుగుతున్నా అంతే. ఇంటి దగ్గర నుంచి అండి. అవునా? చూస్తాను. ఏంటమ్మా కడుపులో పేగులు కుళ్ళిపోయినట్టున్నాయి, స్మెల్ వస్తుంది. ఏం చేయాలి డాక్టర్ గారు? ఏముంది, సర్ఫెక్స్ లేసి ఉతికి ఆరేయడమే, మంచి స్మెల్ వస్తుంది. సరే ఆపరేషన్ చేసేయండి అయితే. చేస్తాలే కానీ ఈ మధ్య బ్రో మూవీ చూసేవా బ్రో? పనికి మాలోడా, అరే దరిద్రుడా, హెల్త్ బాగాలేదని నేను వస్తే బ్రో సినిమా చూసావా? నన్ను ఇప్పటి వరకు ఏం ఆగాడో తిట్టలేదు తెలుసా? అంటే అందరు ఆడవాళ్ళే తిట్టారు మ్యాక్స్. సర్లే కానీ ఆపరేషన్ చేయండి. సరే దీని మీద పడుకోను. ఓ షేట్, కడుపులో మొబైల్ పెట్టి మర్చిపోయాను. ఏముంది, ఇప్పుడే ఆ మొబైల్ తీయలేం. సో కొన్ని రోజులు అలాగే ఉండు. నువ్వు అన్నట్టు అది ఆటోమేటిక్ మొబైల్. ఎప్పుడైనా నువ్వు కావాలయ్యా అలాంటి సాంగ్స్ కూడా రావచ్చు. ఇంకా వెళ్ళరా. బా టాపిక్ ఏంటంటే నాయన ఇంత ఎక్కువ ఉంది, టైం ఒకటి అయిపోతుంది, ఏం చేయాలి? వీడేమో పొట్లో ఫోన్ పెట్టిండు, ఇప్పుడు ఏం జరిగిద్దో ఏమో నాకేం అర్థం కావట్లా. ఈ బస్సు వచ్చేటట్లేదు, టైం అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళి అటు సైడా? అవునండి, చాలా ట్రాఫిక్ ఉంది, ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. సరే నేను కూడా అడ్డే వెళ్తున్నాను, నేను డ్రాప్ చేస్తారా అండి? సరే పదండి. వీడేంటి నన్ను చూసి పాడుతున్నాడు? సరే పదండి. అందంగా ఉన్న అమ్మాయిని చూసి పాడుపడతారా? ఎదవా ఏమైంది, అందరం తప్పుగా అర్థం చేసుకున్నారు. అరే డాక్టరు, హలో. ఏం చేసావు అసలు నన్ను? చెప్పాను కదా అది అసలు ఆటోమేటిక్ ఫోన్ అని. సరే బాయ్. అరే సరే ఇంటికి వెళ్ళాను, పడుకున్నాను. అల్లుడిని చూసి ఎన్ని రోజులు అయ్యిందో. అవునండి, నేను కూడా. ఒకసారి అల్లుడు గారిని పిలవండి. అల్లుడు ఎప్పుడు వచ్చారు మా? వచ్చాం అల్లుడు. ఏమ్మా మా అలా ఉంది? ఎలా ఉంది అల్లుడు? ఏంలా ఉంది. రాత్రి మన ఇల్లు అనుకొని వేరే ఆంటీ ఇంట్లోకి దూరాడు అల్లుడు. నిజం చెప్పు, నిజంగానే పోయి ఉంటాయి కదా. సరే అత్త, నా కోసం ఏం తెచ్చావు? చెకోడీలు, గారెలు, లడ్డులు, కాజాలు చేశాను. ఇవన్నీ తెచ్చావా? చేశానని చెప్పాను కానీ తెచ్చానని చెప్పలేదు కదా. మా అత్తే ఎంత మంచి అత్తో.
నా అత్త నా చెత్త ఒకసారి హ్యాండ్ వత్త వదిలేడు అల్లుడు అల్లుడు ఏంటి అల్లుడు అలా పట్టుకుంటున్నావు? పట్టుకుంటే వైబ్రేషన్ ఇచ్చేస్తున్నామా. ఏది మామ అల్లుడు నన్ను అట్టుకో. నువ్వు రావట్లేదు. అల్లుడు కావాలని చేస్తున్నావు. బావా వీడు నన్ను హక్ చేసుకుంటున్నాడు, వీని దగ్గర ఉండకూడదు, వెళ్ళిపోదాం పదా బావా. ఏంట్రా అయ్యో మా అత్త ఏమనుకుందో ఏమో ఇప్పుడు ఎలా. నీకు ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాను, అది ఎక్కడ పెట్టారా? ఇక్కడే పెట్టా. ఏంటి అక్కడ? నేను నమ్మను. ఒకసారి నమ్మట్లేదు కదా, ఒకసారి నన్ను ట్రై చేద్దాం. ఏంటి? ఇదిగో చెప్తానా, అక్కడే పెట్టానంటే నువ్వు నమ్మలేదు. ఏంటో అండి ఈ వెద చేసేలా ఉన్నాడు, పద వెళ్దాం. ఇప్పుడు వైబ్రేషన్ ఎవరు లేరే. థ్యాంక్ యూ.